అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెషన్‌లో వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే ఆశ్రమ సదస్యులు బుక్ రచయిత అయిన టార్కం సడారెన్ గారికి నా ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. ఈరోజు థర్డ్ చాప్టర్ చదువుకోబోతున్నాము. థర్డ్ చాప్టర్ వచ్చేసి గురువులతో కలయిక. ప్రతి మనిషిలోనూ తన గురువును కలుసుకోవాలన్న గొప్ప కోరిక ఉంటుంది. మీ హృదయాలలో కూడా ఈ కోరిక ఉందని నేను అనుకుంటున్నాను. చదువు. ఆ కోరిక ఉండటం ఎంతో మధురమే అయినా కొన్నిసార్లు ఆ అనుసంధానత కోల్పోయామనే భావిస్తాము. మీరు ఆ విధంగా ఆలోచించే కొద్దీ మీ లోపల ఆ ఆకాంక్ష, కోరికలు వృద్ధి చెందుతాయి. ఏంటి సెకండ్ హ్మ్. ఆ కోరిక ఉండటం ఎంతో మధురమే అయినా కొన్నిసార్లు ఆ అనుసంధానత కోల్పోయామేమో అని భావిస్తాము. ఓకే. మీరు ఆ విధంగా ఆలోచించే కొద్దీ మీ లోపల ఆ ఆకాంక్ష, కోరికలు వృద్ధి చెందుతాయి. నేను అంటే మానవాళికి దూరం అయ్యాము అనే ఫీల్ ఎప్పుడైతే వస్తుందో అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. హ్మ్. నేను మానవాళికి సేవ చేసిన వందలాది మంది జీవిత చరిత్రలు చదువుతున్నప్పుడు, వారందరిలోనూ తమ గురువు లేదా అధినేతను కలవాలన్న ప్రగాఢ వాంఛ గుర్తించాను. ఆసియా, భారతదేశం, మంగోలియా మధ్య ప్రాచ్య దేశాలన్నింటిలోనూ ఇదే ఉంది. యూరప్‌లో కూడా ఉంది. బ్లావట్స్కీ లండన్ వంతెన మీద మొదటిసారి తన గురువు మోరియాను కలుసుకున్నప్పుడు ఎంతో ఉద్విగ్నతకు గురయిందో మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. మొదటిసారి తన అధినేత స్వరం విన్నప్పుడు ఆలిస్ బైలీ కూడా అంతే ఉద్విగ్నతకు గురి అయ్యింది. అనేక అంటే మంది గురువు టచ్ అయినప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ ఫీల్ అనేది తెలియజేస్తున్నారు. అంటే అనేక గురువు మంది అంటే ఇక్కడే కాదు, ఎక్కడ ఏ దేశంలోనైనా గురువులు ఉంటారని. అంటే అది ప్రతి ఒక్కరిని చూసినప్పుడు అలా అనిపించదేమో ఆ కదా! ఫీల్ వస్తది. ఆ ఫీల్ ఆ! వాళ్ళకి అర్థమవుతది. వాళ్ళ గురువు ఈయన నా గురువు అని అన్నప్పుడు ఆ ఫీల్ వస్తదంటారా? అంతే. హ్మ్. అది అర్థమైపోతది. హ్మ్. సార్ అంటారు కదా! వంశీ సార్ జ్వాలాత్మ అని. ఆ! వాళ్ళ వాళ్ళలో ఆ జ్ఞానాన్ని జ్వలింప చేయటానికి వచ్చిన మాస్టర్స్. అలా. హ్మ్. అనేక మంది శిష్యులు తమ గురువును విన్నప్పుడు లేదా చూసినప్పుడు తమ జీవిత గమ్యం చేరుకున్నామని భావించారు. మన లోపల ఈ విధమైన కోరిక నెమ్మదిగా పెంపొందాలి. మీరు 2000 పుస్తకాలు చదివి ఎన్నెన్నో విషయాలు తెలుసుకొని ఉండవచ్చు. కానీ గురువుతో ఒకసారి కలయిక 50 సంవత్సరాల పాటు చదివిన దానితో సమానము. అంటే ఒక గురువుని కలిసినప్పుడు 50 సంవత్సరాలంటే 50 సంవత్సరాలు వాళ్ళతో జీవించినప్పుడు ఎంత జ్ఞానం అయితే తెలుసుకోగలుగుతామో ఆ అవకాశం వచ్చినట్టు. అక్కడ ఆ ఉద్విగ్నత మాత్రమే కాదు, ఆయన ఆరాలో కలిసిపోవడం, ఆయన శక్తితో పూరింపబడటం, మీ సారం నుంచి వెలువడే వెల్లడులు ముఖ్యమైనవి. అంటే ఆయన ఆరాలోకి వెళ్ళిపోయినప్పుడు అన్ని మారిపోతాయి. ఈరోజు మన గ్రూప్ లో ఉన్న శ్రవంతి వంశీ సార్ దగ్గరికి వెళ్ళింది. మేడం ఎన్నో క్వశ్చన్లు అడగాలి, ఎన్నో అడగాలని పోయినాను, కానీ అడిగిపోయాక ఏం అడగలేదు మేడం అనింది. మా గురువు యొక్క ఆరాలోకి వెళ్ళినప్పుడు ఆ అన్ని జీరో అయిపోతాయి, ఆయన ఆరాలో అలా ఉంటదమ్మా అని చెప్పా. అలాగా గురువు ఆరాలోకి వెళ్ళినప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. ఏం ఏ ఇప్పుడు పత్రి సార్ దగ్గరికి వెళ్ళాను, ఏదో అడగాలని పోతాము, ఆయన దగ్గరికి పోయాక అసలు ఏమి క్వశ్చన్స్ ఉండవు. ఇదేంటి, ఎన్ని క్వశ్చన్లు అడగాలని వచ్చాము అంటే ఆ గురువు ఆరా అంత బాగుంటుంది అనమాట.
అంటే ప్రతి ప్రశ్నకి సమాధానం వస్తుంది ఆటోమేటిక్ గా. అన్ని సహజంగా మౌనంలో జరిగిపోతాయి. అలా ఉంటుందన్నమాట గురువు యొక్క ఆర. గురువుని కలుసుకోవడాన్ని ప్రోత్సహించడం మంచిదే. కానీ మిథ్యా గురువులు కూడా ఉంటారు. మిథ్యా గురువులు. ఎలా చెప్తారా చెప్పు. హ్మ్. అటువంటి వారితో ఉండటం అంటే మీరు మీ ఊహలు, వ్యామోహాలు, కోరికలు, కలలు లేదా భ్రమలలో ఉన్నట్లు. ఓ మిథ్యా అయినప్పటి గురువులా? హ్మ్. మిథ్యా. ఉమ్, మిథ్యా ఉమ్, గురువులు అంటారు. అటువంటి ఉమ్, వారితో ఉండటం అంటే మీకు మీరు ఊహలు, వ్యామోహాలు, కోరికలు, కలలు లేదా భ్రమలతో ఉన్నట్లు. ఉమ్, అయినప్పటికీ అది ఎంతో అందంగా ఉన్నట్లు భావిస్తాము. ఉమ్. అది పిల్లలు రాళ్ళను చూసి వజ్రాలుగా భావించడం వంటిది. ఓహో. ఓకే. అయితే వారి స్థాయికి అది వజ్రమే. వారిలోని అన్వేషణ, ఆకాంక్షను మెచ్చుకోవలసిందే. ఆహా. మనం ఎంతో చదువుతాం. మంచిదే. కానీ నిజంగా ఎవరైనా ఒక మాస్టర్‌ని కలుసుకున్నామా? ఆయన వజ్రమేనా? మనం ఆయన నిజమైన మాస్టర్ అని గ్రహించే అంతటి చైతన్య స్థాయిలో ఉన్నామా? అయితే ఇది మీరు గురువులను కలుసుకునే సమయం. మీకు కావలసినదంతా ఆ విధమైన ఆదిమానవ వ్యక్తులు ఉన్నారా? ఆది కాదు మేడం. అధిమానవ వ్యక్తులు ఉన్నారా అన్న నమ్మకం మాత్రమే. వారే లేకపోతే జీవితం నిరర్థకం. మళ్ళీ ఉమ్. చదవమంటారా? మళ్ళీ చదువు. హ్మ్. ఇక్కడ చెప్పేది ఏం లేదులే, చదువు. హ్మ్. విద్యా గురువులు అన్నారు చూడు, అక్కడి నుంచి చదువు. హ్మ్. కానీ గురువుని కలుసుకోవడాన్ని ప్రోత్సహించడం మంచిదే కానీ, మిథ్యా గురువులు కూడా ఉన్నారు. అటువంటి వారితో ఉండటం అంటే, మీరు మీ ఊహలలో, వ్యామోహాలలో, కోరికలలో, కలలుగా లేదా భ్రమలలో ఉన్నట్లే. అయినప్పటికీ అది ఎంతో అందంగా ఉన్నట్లు భావిస్తాము. అది పిల్లలు రాళ్ళను చూసి వజ్రాలుగా భావించడం వంటిది. అయితే వారి స్థాయికి అది వజ్రమే. వారిలోని అన్వేషణ, ఆకాంక్షను మెచ్చుకోవాల్సిందే. ఉమ్, ఉమ్, మనం ఎంతో చదువుతాం. మంచిదే. కానీ నిజంగా ఎవరైనా ఒక మాస్టర్‌ని కలుసుకున్నామా? ఆయన వజ్రమేనా? మనం ఆయన నిజమైన మాస్టర్ అని గ్రహించే అంతటి చైతన్య స్థాయిలో ఉన్నామా? ఇవన్నీ క్వెషన్‌లు మేడం. ఉమ్, అయితే ఇది మీరు గురువులను కలుసుకునే సమయం. మీకు కావలసినదంతా ఆ విధమైన అధిమానవ వ్యక్తులు ఉన్నారు అన్న నమ్మకం మాత్రమే. వారే లేకపోతే జీవితం నిరర్థకం. శూన్యంగా జీవించి బూడిదగా మారుతాం. వారున్నారని విశ్వసించండి. వారి వైపు అడుగులు వెయ్యండి. ఉమ్, మాస్టర్‌ని కలుసుకునే మార్గాలు 2. ఒకటేమో వారు మనల్ని కలవడం. మనం ఎలా ఉన్నా సరే వారు మనల్ని కలుస్తారు. మనమేమో ఉమ్, ఆయన అది చేయడం లేదు, ఇది చేయడం లేదు. ఆయన ఆ సాంఘిక పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయన ఆ సమూహానికి చెందిన లేదా ఆ రాజకీయ సంస్థకు చెందినవాడు అని విమర్శిస్తాము అంటున్నారు. ఈ లైన్ మళ్ళీ చదువు. 2 హ్మ్. లైన్స్. మాస్టర్‌ని కలుసుకునే మార్గాలు 2. ఒకటేమో వారు మనల్ని కలవడము. మనం ఎలా ఉన్నా సరే వారు మనల్ని కలుస్తారు. ఉమ్. అంటే ఎలా ఉన్నా కానీ గురువు శిష్యుడిని అంగీకరిస్తారు. హ్మ్. ఉమ్, మనమేమో ఆయన్ని అది చేయడం లేదు, ఇది చేయడం లేదు. ఆయన సాంఘిక పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయన ఆ సమూహానికి చెందినవాడా? లేదా ఆ రాజకీయ సంస్థకు చెందినవాడు అని విమర్శలు చేస్తాము. మనం గురువుని చూసేటప్పుడు ఎన్ని రకాల ప్రశ్నలు వస్తుంటాయో. హ్మ్. ఉమ్, మాస్టర్ వారిని కలవకూడదు. వీరికి కలవకూడదు అని తీర్పులు చెబుతాం. మాస్టరు వారిని కలవకూడదు, వీరిని కలవకూడదు అని తీర్పులు చెప్తాం. అయితే ఉమ్, మాస్టర్ ఇవేమీ పట్టించుకోడు.
వారికి ఉండే కారణాలు, కొలబద్దలు వారికి ఉంటాయి. అది పాయింట్ కొన్ని బాగా అర్థం చేసుకోండి. ఉమ్, కొన్నిసార్లు మనం ఎందుకు పనికిరారు అన్న వారిని మాస్టర్ వెళ్ళి కలుస్తారు. అలా ఎందుకు జరుగుతుంది? బహుశా దానికి గత జన్మ బంధాల కారణం ఉంటుంది ఎంతో ముఖ్యం అన్నది ఎంతో ముఖ్యం. ఉమ్, చాలా అద్భుతంగా ఉంది. కానీ అంటే కొంతమందిని కలుస్తారు గురువు. ఎందుకు అంటే వాళ్ళకి గత జన్మ బంధాలు ఉన్నాయి, అందువల్ల వాళ్ళని కలుస్తారు. అంటే గురువు ఎవరినైనా అంగీకరించగలడు, కానీ శిష్యుడు గురువు ఎలా ఉన్నాడు, అలా ఉన్నాడా, ఇలా ఉన్నాడా అని విమర్శిస్తూ ఉంటాడు. అంటే అందరిని కాదు, అలా కూడా ఉండేవాళ్ళు ఉంటారు అని, అంతే. మన దాంట్లో కూడా అక్క వెనకొచ్చిన ఉమ్, వాళ్ళు తొందరగా ఒక్కొక్కసారి దగ్గరైపోతుంటారక్క. ఎక్కువ ఉమ్, క్లాసులు చెప్పేస్తుంటారు. ఎక్కువ ముందుకెళ్ళిపోతారు. ఫాస్ట్‌గా ఎళ్ళిపోతారు. అంటే ఉమ్, చెప్తూ ఉంటారక్క గ్రూప్‌లో. "అరే! మేము ఇంత లేట్‌గా వచ్చినా ఇక్కడే ఉన్నాము. వాళ్ళు 1 ఇయర్ లోపల ఎంత ముందుకెళ్ళిపోయారు" అని ఉమ్, అంటుంటారు. అదే అదే. ఉమ్, వాళ్ళ మనల్ని అనుభవం. మా హ్మ్. ఉమ్, మనల్ని మాస్టర్ పాదాల దగ్గరకు చేర్చే ఇంకో విధానం మన త్యాగపూర్వక సేవ, మన ఆధ్యాత్మికత ఒక స్థాయికి చేరినప్పుడు ఆ కలయిక అనివార్యం. అంతే. త్యాగపూరితమైన సేవ ఆయన పాదాల దగ్గరికి చేరుస్తుంది మనం చేరుస్తుంది. చేసేది. హ్మ్. ఉమ్. మ ఇంకొకటి ఏంటి? త్యాగ ఆధ్యాత్మికత ఒక స్థాయికి చేరినప్పుడు ఆ కలయిక అనివార్యం. ఆధ్యాత్మికత. అంతే, ఆ సేవ కలయిక ఒకటి, అనివ్వాలి. ఉమ్. ఆధ్యాత్మికత ఆహ్, ఇంకా ప్రయాణం చేయటం, ఒక ఆధ్యాత్మికతలో ముందుకెళ్ళటం. ఆ! ఇది చూడక్క మనల్ని మాస్టర్ పాదాల దగ్గరకు చేర్చే ఇంకో విధానం ఏంటంటే, మన త్యాగపూర్వకమైన సేవ ఒకటి. మన ఆధ్యాత్మికత ఒక స్థాయికి చేరినప్పుడు, ఆ కలయిక అనివార్యం. అంటే తప్పకుండా జరుగుతుంది అని అంటారేమో. ఉమ్, ఉమ్. హ్మ్. ఇది ఒక నియమం. అంటే ఆధ్యాత్మికంలో ఒక స్థాయిలోకి వెళ్ళినప్పుడు, హ్మ్. అంటే త్యాగపూరితమైన సేవ దగ్గర చేస్తుంది. ఆ! ఆధ్యాత్మికంలో ఒక స్థాయిలోకి వెళ్ళాక ఆటోమేటిక్ గా జరుగుతుంది ఇవి. జరుగుతుంది. హ్మ్. ఉమ్, ఇది ఒక నియమము అంటున్నారు. ఉమ్, మీ స్థాయి వారిని ఆకర్షిస్తుంది. అధిష్టాన మండలి ప్రతి 50 సంవత్సరాలకు అటువంటి వారి కోసం ఒక 15 లేదా 10 లేదా ముగ్గురు మనుషులను వారు తమ శిష్యులుగా పనిచేయడానికి ఎంపిక చేసుకుంటారు. అధిష్టానంలో పరమ గురువులు ఇక్కడ హ్మ్. ఉన్న వాళ్ళని ఎంచుకుంటారు. ఎంచుకొని వాళ్ళ ద్వారా ఇక్కడ ఇక్కడ వర్క్ చేయిస్తూ ఉంటారు. ఎంత అదృష్టమో. యాక్సెస్ టు ద మాస్టర్స్ వయా మెడిటేషన్‌లో యాక్సెస్ టు ద మాస్టర్స్ వయా మెడిటేషన్‌లో మనం వారిని కలుసుకోవాలన్న కోరికను పెంపొందించుకునే విధానము చూడగలము. నాకు తపోవనంలో వనాలమ్మ, పుట్టాలమ్మ ఇద్దరున్నారనమాట, గ్రామ దేవతలు. నేను అక్కడికి వెళ్ళాలి అంటే చాలా వరకు ఇంట్లో ఎప్పుడైనా కుదరకపోయినా వాళ్ళ పర్మిషన్ అడిగినప్పుడు నాకు వాళ్ళ పర్మిషన్ వచ్చేది. అలాగా వనాలమ్మ ఏం జరిగిందంటే, పెన్నా నది కలలో, స్వప్నంలో పెన్నా నది పైకి నేను కూర్చొని ఉన్నాను. నాకు ఆపోజిట్ లో వనాలమ్మ కూర్చొని ఉంది. ఆమె చుట్టూ జంతువులు ఉన్నాయి. ఆ జంతువులన్నీ ఆవిడ నా వైపు పంపించింది. ఆ రోజు నుంచి నా ఇంటికి అంటే ఆ సేవ చేయమని నాకు ఆజ్ఞ ఇచ్చింది ఆవిడ. అప్పటి నుంచి మా ఇంట్లో మా అత్తమ్మ, మా మామయ్య, అందరూ, మా హస్బెండ్, అందరూ ఫుడ్ పెట్టటం, అన్ని బయట ఆవులకి, పక్షులకి, వెనక పిల్లులకి, ఇట్లా ఆ జంతువులన్నింటికి సేవ చేయటం అనేది మా ఇంట్లో మేము చేస్తూ ఉన్నాం. అది నాకు చాలా అనిపిస్తుంది అనమాట. అంటే ఆ సేవ చేయమని ఆమె ఆజ్ఞ ఇచ్చింది నాకు అని అనిపించింది అప్పుడు. అది అద్భుతమైన సిచ్యువేషన్ అది. అలా పైన కూర్చొని ఉండటం, ఆవిడ దగ్గర అన్ని జంతువులు ఉండటం, అది గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా అబ్బా! నిజంగా ఆహ్, ఆవిడ నుంచి నాకు ఆ సేవ చేయమని ఆజ్ఞ వచ్చింది కదా! చాలా హ్యాపీ అనిపించేది. హ్మ్. చదువు. మ్యూట్ లో ఉందిరా మాధవి.
ప్రశ్న: ఒక్కోసారి మాస్టర్ ఒక శిష్యుడిని ఎంచుకున్నప్పుడు అతను సరికాని వాడు అయ్యే అవకాశం ఉందా? ఇది ప్రశ్న మేడం. జవాబు: హ్మ్. సరి అవ్వడం, కాకపోవడం అంటూ ఉండదు. ఒకసారి ఎంపిక కాబడిన తరువాత వారిని వదిలిపెట్టరు. గురువులు వారి ద్వారా జరిపే గొప్ప సంభావ్యతలు చూస్తారు. హ్మ్. అంటే ఉదాహరణకు ఒకసారి ఎంచుకున్నాక వదిలేది లేదు. హ్మ్. వాళ్ళకి దానిలో ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు. ఎలాగైనా సరే ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటారు. అలాగా మనమందరం ఎంచుకోబడ్డ వాళ్ళం. అందుకే ఈరోజు ఇంకా ఇంకా మనం ముందుకెళ్ళాలి అనే తపన, తృష్ణ మన లోపల ఉన్నాయి. ఉంది కాబట్టే మాస్టర్స్ ముందుకు తీసుకెళ్తుంటారు. లేకపోయినా సరే తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాగని వాళ్ళు గమ్ముగా వదిలేయరు. హ్మ్. ఉదాహరణకు ఎవరైనా ఒకడు ఒక నేరస్తుడు అయి ఉండవచ్చు. కానీ చాలా మేధోశక్తితో నిర్భీతిగా ధైర్య సాహసాలు కలిగి ఉన్నవారుగా మారినట్లయితే ఎంత గొప్పవాడు అవ్వగలడో అని భావిస్తారు. మన తర్కానికి వారి తర్కం అందదు. వారు ఒక వ్యక్తి యొక్క సారాన్ని, అతని భవిష్యత్తుని 2, 3 జన్మలది చూడగలరు. హ్మ్. మళ్ళీ వారు చదవమ్మా అది? హ్మ్. ఎవరైనా ఒకడు ఒక నేరస్తుడై ఉండవచ్చు. కానీ చాలా మేధోశక్తితో నిర్భీతిగా ధైర్య సాహసాలు కలిగి ఉన్నవారుగా మారినట్లయితే ఎంతో హ్మ్. గొప్పవాడు అవ్వగలడో అని భావిస్తారు. హ్మ్. అంటే వాళ్ళ యొక్క ధైర్య సాహస అట్లా ఉన్నప్పటికీ వాళ్ళకి ధైర్య సాహసాలు ఇవన్నీ ఉండడం చూసి ఎంతో గొప్ప వ్యక్తిగా మారగలడని భావిస్తారు. హ్మ్. భావిస్తారు. హ్మ్. మన తర్కానికి వారి తర్కం అందదు. హ్మ్. వారు ఒక వ్యక్తి యొక్క సారాన్ని, అతని భవిష్యత్తుని 2, 3 జన్మలది చూడగలుగుతారు. అంటే ఎలా ఉంది ఆ వ్యక్తి యొక్క సారమని 2, 3 జన్మల ముందుది చూసే శక్తి వాళ్ళకుంటదనమాట. హ్మ్. ఓకే. అప్పుడు అర్థమవుతది. ఇప్పుడు 'మిలారప్ప' గారిని 'మార్పా' గారు చూడగానే ఆయనకర్థమైందా లేదా? అవును. ఈయనెంత గొప్ప వ్యక్తి అని. అలాగా. చూడగానే వాళ్ళకి 2, 3 జన్మలది తెలిసి వాళ్ళకర్థమైపోద్దనమాట. హ్మ్. వారు తమ కాంతిని అతనిపై రుద్దరు. కానీ క్రమంగా వారి సాంగత్యంలో ఆ మూర్ఖుడు లేదా వెధవయే ముఖ్య శిష్యుడుగా మారతాడు. హ్మ్. అది. చరిత్రలో కూడా అంతే. కాదు. చరిత్రలో కూడా అంతే. చర్చీల చరిత్రలో కూడా అంతే. హ్మ్. అత్యంత గొప్ప సేవకులు అంటే సెయింట్స్ అంటారంటక్క. అత్యంత గొప్ప హ్మ్. సేవకులు పూర్వజన్మలో ఎంతో మూర్ఖులే. ఎంతో ప్రసిద్ధి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసీస్ ఒకప్పుడు గజదొంగట. హ్మ్. కానీ అంటే హ్మ్. ఆ! చదువు. కానీ చదువు. అతను తన మాస్టర్ జీసస్‌ను కలిసిన తర్వాత తను చర్చిని నిర్మించాడట. హ్మ్. చెట్ల వద్దకు వెళ్లి పక్షులతో మాట్లాడేవాడు. ముల్లు లేని గులాబీ తోటను ఏర్పరచాడట. హ్మ్. ఆ ముందు నుంచి చదువు. ఆ 3 హ్మ్. లైన్స్ పైనుంచి. చర్చీల చరిత్రలో కూడా అంతే. అత్యంత గొప్ప సేవకులు పూర్వజన్మలో ఎంతో మూర్ఖులే. ఎంతో ప్రసిద్ధి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసి ఒకప్పుడు గజదొంగటక. అంటే ఇప్పుడు ఎట్లాంటి వాడైనా సరే అటువంటి మూర్ఖుడుగానే, గజ దొంగగానే ఉంటాడు. తర్వాత జన్మల్లో ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు. అందుకే గదా! అంతా దైవమే అని చెప్పమంటున్నారు. అంటే హ్మ్. అందరూ దైవంగా మారడానికి వచ్చినోళ్ళే. కానీ ఒక ఒక 10 మెట్లు కింద, 10 మెట్లు పైన ఉంటారు. అదే మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా! ఒకటో క్లాస్ చదివేవాడు ఏదో ఒక రోజు పదో క్లాస్‌కెళ్ళాల్సిందే. పదో క్లాస్ చదివేవాడు డిగ్రీకెళ్ళాల్సిందే, పీజీ చేయాల్సిందే, పీహెచ్‌డీ చేయాల్సిందే. అలా అని పీహెచ్‌డీ చేసేవాడు ఒకటో క్లాస్ చదివేవాడిని, "ఏంటి నువ్వు ఒకటో క్లాస్ చదువుతున్నావు" అని అనడానికి లేదు. ఎందుకంటే పీహెచ్‌డీకెళ్ళాడంటే వాడు ఒకటో క్లాస్ చదివాడు గదా! అంటే ఏంటి? స్టార్టింగ్ జన్మల్లో ఎవరైనా సరే దొంగతనాలు చేస్తూ ఇలాగే ఉంటారు. కానీ తర్వాత జన్మల పరంపరలో ఆటోమేటిక్‌గా వాళ్ళు అద్భుతమైన, ఉన్నతమైన మాస్టర్స్‌గా తయారవుతారు. అంటే అందుకే గదా! ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఎవరు ఎక్కువ గాదు. పీహెచ్‌డీ చదివేవాడిని ఎక్కువేం గాదు.
అలాగని ఎవరు తక్కువ కాదు. ఒకటో క్లాస్ చదువుతున్నా నువ్వు తక్కువ కాదు. ఏదో ఒక రోజు పీహెచ్‌డీకెళ్తావు. ఒకవేళ పీహెచ్‌డీ చేస్తున్నాడంటే నువ్వు కూడా ఒకటో తరగతి చదివే వచ్చావు. అందుకని దొంగవాడిని చూసినా గాని, అసూయ ఉన్న వాళ్ళని చూసినా గాని, ఎవరిని చూసినా సరే ఒక అసహ్యము, వ్యతిరేకత అనేది మన లోపల ఉండకూడదు. అది ఉండకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రోజు మారుతారు. అందుకే కదా! ఆయన చెప్తున్నారు. గమనించండి, గమనించండి అని చెప్తారాయన. తారకం గారు. అలా గమనించండి. ఏదో ఒక రోజు మార్పొస్తుంది. మార్పు రాకుండా ఏమి ఉండిపోదు. అలా గమనించినప్పుడు వాడు మార్పు చూసినప్పుడు ఓహ్! ఇలాగ. అలాగే కదా! మనం కూడా మారాము. మనకి అట్లాంటి పరిస్థితులొచ్చినప్పుడు మనం మారాం. ఇప్పుడు వాళ్ళకి అట్లాంటి పరిస్థితులొచ్చినియి మారతారు. అందుకని లోపల వాళ్ళ పట్ల వ్యతిరేకత, అసహ్యం అనేవి ఇవన్నీ ఏమి రాకూడదు. ఎందుకంటే నేను కూడా ఆ మెట్టు ఎక్కొచ్చాను అన్న అవగాహన కోల్పోన్నాడు మనం ప్రతి ఒక్కరిని గౌరవించగలుగుతాం. అలాగా అవగాహన మర్చిపోయామనుకోండి, ప్రతి ఒక్కరిని గౌరవించం. వాడిని చులకన చేసి చూస్తాం. నువ్వు అట్టాంటోడివి అంటాం. జడ్జి చేస్తాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం. అయన్నీ కూడా ఉండకూడదు. ఎందుకంటే నేను కూడా ఆ మెట్టు ఎక్కానన్న అవగాహన మనలో ఏ కోశాన మర్చిపోకూడదు. హ్మ్. కానీ అతను తన మాస్టర్ జీసస్‌ను కలిసిన తరువాత తన చర్చి నిర్మించాడు. మరి చర్ చర్చ్ నిర్మించాడాయన. ఎంత గొప్ప పని చేశాడో చూడండి. దొంగవాడుగా ఉండి కూడా తర్వాత మారిపోయాడు గదా! హ్మ్. ఇప్పుడు అంగుళీమానుడున్నాడు. బుద్ధుడి దగ్గరికొచ్చారు. తర్వాత మారిపోయాడా లేదా? అలా. చెట్ల వద్దకు వెళ్లి పక్షులతో మాట్లాడేవాడు. ముల్లు లేని గులాబీ తోటను ఏర్పరచాడు. అంటే చెట్ల వద్దకెళ్ళి పక్షులతో మాట్లాడే దాంట్లో ఆయన ఎన్‌లైట్‌మెంట్ ఉంది. కానీ ఈ దొంగతనం విషయంలో ఎన్‌లైట్‌మెంట్ లేదు. అది ఆయన తర్వాత గూడా నేర్చేసుకున్నాడు. అలాగా ఒక మనిషిని చూడగానే ఒక అభిప్రాయాన్ని ఫిక్స్ అవ్వకూడదు. వీళ్ళిలా ఉన్నారు. వీళ్ళిలాంటి వాళ్ళని ఫిక్స్ అవ్వకూడదు. వాళ్ళలో ఆ విషయంలో ఎన్‌లైట్‌మెంట్ లేకపోవచ్చు. మిగిలిన విషయాలలో ఎన్‌లైట్‌మెంట్ ఉండొచ్చు కదా! ఒకవేళ శాకాహారం, మాంసాహారమే తింటున్నారు. ఓకే. మాంసాహారం యొక్క విషయంలో ఎన్‌లైట్‌మెంట్ లేదు. కానీ వాళ్ళు హెల్ప్ చేసే విషయంలో కానీ, ఇంకొక విషయాల్లో కానీ ఎన్‌లైట్‌మెంట్‌లో ఉండొచ్చు కదా! అందుకని ఎవరి మీద ఏ అభిప్రాయాన్ని ఫిక్స్ అవ్వకూడదు. గమనించాలి వాళ్ళని అంతే. హ్మ్. శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలు అవన్నీ మూర్ఖ చేష్టలంటారు. కానీ హ్మ్. మనం ఆ మూర్ఖుడి సూచనలు పాటిస్తే ఈ లోకం స్వర్గతుల్యం అవుతుంది. అది. కరెక్ట్ సూచనలు పాటిస్తే ఎట్లుంటది? భూమి స్వర్గం అవుతదా లేదా? హ్మ్. అదే. ఇప్పుడు మోడీ శా గారున్నారు. ఎన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారాయన. అలాగా వాళ్ళు దాన్ని ఫాలో అయితే అద్భుతంగా ఉంటుంది అని అంటున్నారు. శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులను అనుసరిస్తే ఇదిగో ఇప్పటి ప్రపంచం తయారయింది. హ్మ్. మరొక ప్రశ్న. మనం మన మాస్టర్‌ని కలిసిన ఆ సంగతిని తెలియకుండా హ్మ్. ఉంటామా? ఉంటామో అనుందాం. మనం మన మాస్టర్‌ని కలిసినా ఆ సంగతి తెలియకుండా ఉంటామా? హ్మ్. జవాబు. ఆ విధమైన కలయికలో అర్థమేముంది? అది ఒక సచేతనమైన బంధం. ఆ సచేతనమైన బంధం అత్యంత బాధ్యతాయుతమైన చర్యలకు దారితీస్తుంది. అంతే. అత్యంత బాధ్యతలకు బాధ్యతాయుతమైన చర్యలకు దారితీస్తుంది. దారితీస్తుంది. పై లైన్, ఈ లైన్ ఒకసారి చదవమ్మా. ప్రశ్న. మనం మన మాస్టర్‌ని హ్మ్. కలిసినా ఆ సంగతి తెలియకుండా ఉంటామో అనుంది. హ్మ్. జవాబు. ఆ విధమైన కలయికలో అర్థమేముంది అంటున్నారు. అది. ఆ విధమైన కలయికలో అర్థమేమీ అర్థమేముంటుంది? లేదు. హ్మ్. అది ఒక సచేతనమైన బంధం. అంటే అది చెప్పడానికి లేదా అదొక చైతన్యం, అది ఒక సచేతనంగా ఉండేది. దాన్ని ఇలా అని చెప్పలేమనమాట. ట్రాన్స్‌లేట్ చేయలేం. హ్మ్. ఆ సచేతనమైన బంధం అత్యంత బాధ్యతాయుతమైన చర్యలకు దారితీస్తుంది. హ్మ్. మరొక ప్రశ్న. ఎవరైనా తమ మాస్టర్ ఆయనే అని ఎలా తెలుసుకోగలరు? హ్మ్. జవాబు. మీరు మీ మాస్టర్‌ని చూసినప్పుడు ఆయనను తెలుసుకోగలరు. ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. ప్రశ్న.
మనం ప్రత్యేకంగా ఒక మాస్టర్‌ని కలుసుకోవాలని అనుకోవచ్చా? ఉమ్, జవాబు. మీరు ఒక మాస్టర్‌ని కలిస్తే అందరినీ కలిసినట్లే. అయితే మీ ప్రత్యేకమైన మాస్టరు మిమ్మల్ని నడిపిస్తాడు. మీ ప్రత్యేకమైన మాస్టర్ మిమ్మల్ని నడిపిస్తాడు. మిమ్మల్ని మీ పరిపూర్ణత వైపు నడకలో ఆయన ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంటాడు. మిమ్మల్ని మీ పరిపూర్ణత వైపు నడవడంలో ఆయన ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంటాడు. అంటే ఆశ్రమ సరైన మార్గంలో నడిపించే విధంగా ఉంటాడు. ఉంటాడు. ఆశ్రమాలు ప్రత్యేక తరగతులు వంటివి. అయితే మీరు మీ మాస్టర్‌ని కలుసుకున్నప్పుడు మీరు ప్రవేశం పొందారని అధిష్టానానికి తెలుసు. అది అంటే అధిష్టానానికి అర్థమైపోద్ది. ఎవరిని కలవాలో వాడిని కలిశాడు అని. ఉమ్, చాలా బావుందక్క అసల. ఉమ్, ధ్యానం ద్వారా మాస్టర్‌ను చేరడం, లక్ష్యాన్ని అన్వేషించడం. ధ్యానం ద్వారా ఉమ్, మాస్టర్‌ను చేరడం, లక్ష్యాన్ని అన్వేషించడం. ధ్యానం ద్వారా మాస్టర్‌ను చేరవచ్చు. ఇది మీకు తమ హృదయంలోని కాంతిని అనుసరించే వారికి అందరికీ సన్నిహితమైన, ఇష్టమైన విషయం. ఉమ్. ఇది పూర్తి అయ్యే సమయానికి ఇంతకు ముందు కంటే మాస్టరు మీకు మరింత వాస్తవంగా అనిపిస్తారు. అంటే అంతకు ముందు చూసేదానికి ఇప్పుడు చూసేదానికి డిఫరెన్స్ ఉంది. వారి వాస్తవంగా కనిపిస్తుంది. ఆయన ఆయన ప్రతి మాట అన్ని వాస్తవం అనిపిస్తుంటాయి. ఉమ్, వారిని చేరే విధానం ఉన్నతంగా అవగాహన చేసుకోబడి, సున్నితంగా అనుసరించే వీలు కలుగుతుంది. ఉమ్, వారితో అనుసంధానత జీవితంలో వ్యక్తమవుతుంది. ఉమ్, దీనిని ఈ క్రింది విభాగాలలో చెప్పుకుందాం. 1 మాస్టర్స్ ఎవరు? క్వెషన్ మార్క్ ఉంది. 2 వారిని చేరటం వల్ల ఏ వ్యక్తులకు ఏం జరుగుతుంది? బి మాస్టర్లకు ఏం జరుగుతుంది? వాళ్ళని 3 కలవడం వల్ల వ- చేరిన వ్యక్తులకి ఏం జరుగుద్ది, మాస్టర్లకి ఏం జరుగుద్ది. మాస్టర్లకు ఏం జరుగుతుంది? ఉమ్, 3 ధ్యానం ద్వారా మాస్టర్లను చేరే విధానం. ఉమ్, 4 ఈ చేరడం వల్ల 3 తలాల్లోనూ ఏర్పడే పరిణామాలు. ఉమ్, మొదటిది మాస్టర్స్ ఎవరు? ధ్యానంలో మాస్టర్లను చేరే విధానం గురించి తెలుసుకునే ముందు మనం మాస్టర్లతో వ్యవహరించే విధానం, పరిణామ క్రమంలో వారి పాత్ర గురించి తెలుసుకుందాం. మొదటగా వారి స్థాయి, వారి సమగ్ర అభివృద్ధి, వారు పనిచేసే విధానాలు చూద్దాము. ఉమ్, వాటిలో కొత్తది ఏమీ లేదు. మనకు బాగా దగ్గరగా ఉండి అలవాటైన విషయాలను మనం తరచూ పట్టించుకోము. 5వ ఉద్దేశం పొందినవారు వివేకపు మాస్టర్లు. 5వ ఉపదేశం సారీ 5వ ఉపదేశం పొందినవారు వివేకపు మాస్టర్లు. దాని ఉమ్. అర్థం ఆయన చైతన్యం 5వ లేదా ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని ఇముడ్చుకునేటంతగా విస్తరించింది అని. ఓకే. ఉమ్, ఆయన 4 నిమ్న సామ్రాజ్యాలు అంటే ఖనిజ, వృక్ష, జంతు, మానవులలో చేసి ధ్యానం, సేవల ద్వారా ఆత్మల తలాన్ని ఇముడ్చుకునే వరకు తన చైతన్య కేంద్రాన్ని విస్తరించుకున్నాడు అని. అంతా ఎక్స్పాండ్ అయింది ఆయన చైతన్యం. ఆ, ఉమ్, మనకు ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం మరి దైవ సామ్రాజ్యాలు ఉన్నాయని చెప్పబడింది. ఉమ్, మనం దేవుని రాజ్యంలో ఉన్నామని మనం ఏ విధంగా చెప్పుకోగలం? ఉదాహరణకు అది మీ కలల వివిధ అనుభవాలు, విలువలు, బంధాలలో మార్పులతో మొదలు కావచ్చు. మీరు మానవ మరి దైవ సామ్రాజ్యంలో ఉంటూ కొన్ని చైతన్యాలు, బోధకులతో అనుసంధానం పొందుతారు. ఉమ్. అదే సమయాలలో సాధారణ మానవాళిలో బంధం కొనసాగుతూనే ఉంటుంది. అంటే అక్కడ దైవ సామ్రాజ్యంతో కనెక్ట్ అయినా కూడా భౌతికంలో మానవ సామ్రాజ్యంతో కనెక్షన్ ఏం కట్ అయిపోదు. అంటే ఇక్కడ ఇప్పుడు పని ఇక్కడ ఫ్యామిలీలతో చేస్తాను.
ఫ్యామిలీలతో అదే. ఉంటూ మనం ఇప్పుడు చేసేదే అంటారక్క? అంతే. భౌతికంగా ఇక్కడ ఏమి వదలం. కర్మ హ్మ్. చేస్తూ ఉంటాం. కానీ అంతరంగంలో మార్పులు తెచ్చుకుంటూ ఇంకా ఇంకా ఎదుగుతూ ఉంటాం. అప్పుడు మన చైతన్యం ఆటోమేటిక్‌గా ఎక్స్‌పాండ్ అవుతుంది. క్రమంగా ఆ అనుసంధానత మిమ్మల్ని మీరు ఈ మానవ సామ్రాజ్యానికే కాక, ఆ ఉన్నత సామ్రాజ్యానికి చెందిన వారని భావింపచేస్తుంది. అది. ఆటోమేటిక్‌గా లోపల ఆహ్, చైతన్యం ఎక్స్‌పాండ్ అయ్యే కొద్దీ మన ఎదుగుదల, మన పరిణామం మనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట. హ్మ్. ఆ! ఈ అనుభవాలు మీవే అంటున్నారు. అంటే ఈ అనుభవాలన్నీ మళ్ళీ మనయా కాదా అనే క్వెషన్ వస్తదిగా మనకి. అలా కాదు. ఆ అనుభవాల యొక్క సారమంతా మీదే. హ్మ్. ఈ అయిపోయిందా విష్ క్వెషన్ ఆన్సరు? ఇంకొంచెం. ఈ మళ్ళీ విషయాలు ఒక్కసారి మొత్తం చదువు గాని. హ్మ్. హ్మ్. పెద్దగుందక్క ఇది. అవునా? హ్మ్. ఇంకొంచెం ధ్యానంలో మా చెప్పి మళ్ళీ ఒక్కసారి చదువమ్మా. హ్మ్. హ్మ్. ధ్యానంలో మాస్టర్‌లను ఫస్ట్ క్వెషన్. మాస్టర్‌లు ఎవరు? మనం చదువుకున్న 4లో మొదటిదక్క. మాస్టర్‌లు ఎవరు? ధ్యానంతో మాస్టర్‌లను చేరే విషయం గురించి తెలుసుకునే ముందు మనం మాస్టర్‌లతో వ్యవహరించే విధానం, పరిణామ క్రమంలో వారి పాత్ర గురించి తెలుసుకుందాము. మొదటిగా వారి స్థాయి, వారి సమగ్ర అభివృద్ధి, వారు పనిచేసే విధానాలు చూద్దాము. వాటిలో కొత్తదేమీ లేదు. మనకు బాగా దగ్గరగా ఉండి అలవాటైన విషయాలను మనం తరచూ పట్టించుకోము. హ్మ్. ఐదవ ఉపదే ఉపదేశం. ఐదవ ఉపదేశం పొందిన వారు వివేకపు మాస్టార్లు. దాని అర్థం ఆయన చైతన్యం ఐదవ లేదా ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని ఇముడ్చుకునేటంతగా విస్తరించింది అని. ఆయన 4 నిమ్న సామ్రాజ్యాలు అంటే ఖనిజ, వృక్ష, జంతు, మానవులలో పనిచేసే ధ్యానం, సేవల ద్వారా ఆత్మల తలాన్ని ఇముడ్చుకునేటంతగా తన చైతన్య కేంద్రాన్ని విస్తరించుకున్నాడు. అంటే తన చైతన్యాన్ని అలాగా ఎక్స్‌పాండ్ చేసుకున్నాడు. హ్మ్. మనకు ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం, మరి దైవ సామ్రాజ్యాలు దైవ ఉన్నాయని సామ్రాజ్యం. హ్మ్. చెప్పబడింది. మనం దేవుని రాజ్యంలో ఉన్నామా? ఉన్నామని మనం ఏ విధంగా చెప్పుకోగలం? అంటే అనేది క్వెషన్. దైవ రాజ్యంలోకెళ్ళామా లేదా అనేది మనకు మనకు తెలియాలి గదా! ప్రూఫ్. హ్మ్. ఉదాహరణకు, అది మీ కలల, వివిధ అనుభవాల, విలువలు, బంధాలలో మార్పులతో మొదలు కావచ్చు. మీ కలలా? హ్మ్. అనుభవాల, హ్మ్. విలువలు, హ్మ్. బంధాలలో మార్పులతో మొదలు కావచ్చు. మీరు చెప్తుంటారు కదక్క ఇప్పుడు. అంతే. ఇప్పుడు కళల ద్వారా గూడా తెలుసుకోవచ్చు. హ్మ్. కలలు, అనుభవాలు, విలువలు, బంధాలలో వచ్చే మార్పులు. మీరు చెప్తుంటారు గదా! మార్పులు. కలలు చూసుకొని మార్చుకోండి, హ్మ్. మార్చుకోండి. కలలు చూసుకుంటే ఇక్కడ బంధాలలో మార్పులొస్తాయని మీరు అందుకే గదా! అంటున్నారు. ఆ! హ్మ్. అంటే ఇప్పుడు ఇదంతా వినడం అనేది పరోక్ష జ్ఞానమే. హ్మ్. భౌతికంగా అనుభవం పొందటం, కళల ప్రత్యక్షం. ద్వారా అనుభవం పొందటం అనేది ప్రత్యక్ష జ్ఞానం. ప్రత్యక్షం. మా హ్మ్. అది ఆచరణ కిందకొస్తది. ఇప్పటిదాకా హ్మ్. మనం ఇంకా ఆచరణలో పెట్టల. వినడం, రాయటం ఇవన్నీ చేయటం అనేది పరోక్ష జ్ఞానమే. ఆచరణ పెట్టినప్పుడు ప్రత్యక్షం. వస్తుందనమాట. హ్మ్. అప్పుడే కదక్క అనుభవము, దాని విలువ అన్నీ మనకు తెలుస్తాయి. హ్మ్. అంతే కదా! థియరీ హ్మ్. తెలుసుకుంటే ఏం లాభం? ప్రాక్టికాలిటీ లేనప్పుడు ఆ లేనప్పుడు. థియరీ ఏమన్నా ఎప్పటికైనా మర్చిపోతాం. అదే ప్రాక్టికాలిటీ చేసినప్పుడు, ఆచరించినప్పుడు అనుభవాన్ని జ్ఞానంగా మార్చుకొని మనలో నిక్షిప్తం చేసుకొనుంటాం. మరి వింటే చెయ్యాలా తొందరగా వద్దా? హ్మ్. వింటే తొందరగా మర్చిపోతాం కదక్క! అదే ఆ! ప్రాక్టికల్ చేసినప్పుడు ఎవరు ఎన్ని లక్ష చెప్పినా కూడా మనం నమ్మము. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి కదక్క! హ్మ్. అది. మన అనుభవాన్ని మనం నమ్మకపోతే ఇంకెవడు నమ్ముతాడు? హ్మ్. అందుకని మన అనుభవాన్ని మనమే మీరు మానవ మరి దైవ సామ్రాజ్యాలలో ఉంటూ కొన్ని ఎందుకంటే కర్మ చైతన్య ధ్యానం చేశారు కొంతమంది. హ్మ్. కర్మలు చూసుకున్నారు. క్లియర్ చేసుకున్నారు. మరలా ఎవరో ఏదో చెప్పారని దాన్నొదిలేశారు. కర్మ ధ్యానం చేసి, కర్మలు చూసుకొని, కర్మలు క్లియర్ చేసుకున్న వాళ్ళ స్వానుభవాన్ని నమ్మకపోతే ఎట్లా? హ్మ్. మన స్వానుభవం మీద మనకే నమ్మకం లేనప్పుడు పక్కనోడికి ఎట్ట చెప్పగలం? అది.
ఏదైనా త్వరగా రావాలని కోరుకుంటారు. అది త్వరగా ఎలా వస్తుంది కదక్క? అంటే ఏదైనా రిజల్ట్ ఎమ్మడనే రావాలా, అప్పటికప్పుడు వచ్చేయాల, హ్మ్. ఇన్స్టెంట్ అంతే. అలాగని అలా వచ్చింది ఎక్కువ టైం ఉండదు, అర్థం కాదు కూడా. అందుకని ప్రాక్టికల్‌గా వచ్చినప్పుడు ఇది ఎప్పటికి నిలిచిపోతది. వర్షం హ్మ్. అవుతుంది. అక్క ఒక్క నిమిషం. మీరు మీ మానవ మరి దైవ సామ్రాజ్యాలలో ఉంటూ కొన్ని చైతన్యాలు బోధకులతో అనుసంధానం పొందుతారు. హ్మ్. మీరు మానవ మరి దైవ సామ్రాజ్యాలలో ఉంటూ కొన్ని చైతన్యాలు బోధకుల అనుసంధానం పొందుతారు. అంతే. అదే హ్మ్. సమయాలలో సాధారణ మానవాళితో సంబంధం కొనసాగించుతూనే ఉంటుంది. అంటే మానవులందరితో సాధారణంగా జీవించాలనుకుంటారు వాళ్ళు. కొంతమంది మహానుభావులు వర్షం వస్తుంది. చూడగానే ఇలా అనిపిస్తది. కానీ అలా కాకుండా అందరితోనూ సమానంగా, సహజంగా జీవించాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది మహానుభావులు. అది. క్రమంగా ఆ అనుసంధానత మిమ్మల్ని మీరు ఈ మానవ సామ్రాజ్యానికే కాక, ఆ ఉన్నత సామ్రాజ్యానికి చెందిన వారని భావింపచేస్తుంది. హ్మ్. అది. ఈ అనుభవాలు మీవే అంటున్నారు. ఎవరియో కాదు, మనవే. ఈ విషయాలు వేరే ఎవరు తెలుసుకోబోతున్నారు? ఇది క్వెషన్. మీరు హ్మ్. ఇక్కడున్నారు. మీ జీవితాలలో అనేక విషయాలు అనుభూతి చెందారు. కానీ ఇప్పుడు మీ చైతన్యంలోకి ప్రవేశించడానికి లేదా ఒక నూతన సామ్రాజ్యపు పౌరునిగా మారడానికి మీకు గట్టి ప్రేరణ కావాలి. దైవం దీని గురించి బోధించిన పూజలు దీనికి ఆచరణాత్మకంగా వివరించక మర్మంగానే ఉండిపోయింది. హ్మ్. ఆ దైవం అదే పూజలు వీటన్నిటి గురించి ఎక్కువ వివరణ రాలేదనేమో. కాలేదు. హ్మ్. అది మర్మంగానే ఉండిపోయింది. హ్మ్. ఒక క్వెషన్‌గానే ఉండిపోయింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. మన హ్మ్. దైనందిక జీవితానికి దైవ సామ్రాజ్యం సభ్యునిగా ఉండటానికి మధ్య తేడా ఏమిటి? మన దైనందిక జీవితానికి దైవ సామ్రాజ్యం సభ్యుడిగా ఉండటానికి మధ్య తేడా ఏమిటి? హ్మ్. ఒకటేమో వ్యక్తిగతంగా ఉంటూ భౌతికంగా, అనుభూతికంగా, మానసికంగా జీవిస్తూ భౌతిక, అనుభూతిక, మానసిక జీవితాలను సేవించడం. హ్మ్. మరొకటేమో ఆత్మగా ఉంటూ ఆ 3 వాహనాలను అంటే గొప్ప ప్రణాళిక యొక్క సేవకులుగా ఉపయోగించడం. 2 లోకాల మధ్య బోలెడన్ని తేడాలు ఉన్నాయి. అది మళ్ళీ చదువు. హ్మ్. ఒకటేమో వ్యక్తిగతంగా ఉంటూ హ్మ్. భౌతికంగా, అనుభూతికంగా, మానసికంగా జీవిస్తూ భౌతిక, అనుభూతిక, మానసిక జీవితాలను సేవించడం. హ్మ్. మరొకటేమో ఆత్మగా ఉంటూ ఆ 3 వాహనాలను గొప్ప ప్రణాళిక యొక్క సేవకులుగా ఉపయోగించుకోవడం. అది. భౌతికంగా ఉండి, అనుభూతికంగా, మానసికంగా భౌతిక వాటన్నింటిని నేర్చుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ ఆత్మగా జీవిస్తూ బయట కర్మ చేస్తుంటారు, లోపల జీరోలో ఉంటారు. హ్మ్. అది. రెండవ రకం. 2 బయట లోకాల కర్మ మధ్య చేస్తారు. ఎందుకంటే ప్రతి కర్మ పట్ల ఆసక్తి ఉండదు, ఆసక్తి రహితము ఉండదు. భూమి మీద ఆ కర్మ చేయాలి అంతే. చేస్తా ఉంటారు. కానీ లోపల మాత్రం జీరో. ఆసక్తి రహితంగానే ఉంటారు. 2 లోకాల మధ్య బోలెడన్ని తేడాలున్నాయి. వ్యక్తిగత జీవితపు 3 అణువులను కారణ శరీరంలో ఇమిడి ఉన్న వాటిని ఆధ్యాత్మిక త్రిమూర్తత్వంలోని 3 అణువులుగా పరిణమింప చేసిన వారే వివేకపు మాస్టర్లు. మళ్ళీ చదవాలండి. హ్మ్. వ్యక్తిగత జీవితపు 3 అణువులను కారణ శరీరంలో ఇమిడి ఉన్న వాటిని ఆధ్యాత్మిక త్రిమూర్తత్వంలో 3 అణువులుగా పరిణమింపజేసిన వారే వివేకపు మాస్టర్లు. అంటే కారణ ఏంటది? కారణ శరీరము. ఆ! కారణ శరీరం మహాకారణ శరీరాలు. కారణ శరీరంలో ఉన్న దానిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం.
అలాగా అంటే ఏంటి భౌతిక, మానసిక, అనుభూతిక తలాల ద్వారా. అనుభూతిక. హ్మ్. మూడింటి ద్వారా ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉంటారు. అది. భౌతిక, అనుభూతిక, శాశ్వత అణువులు, ఇంకా మనోవిభాగము, వ్యక్తిగత జీవితపు 3 అణువులు, 3 అయస్కాంతాలు, భౌతిక శాశ్వత అణువు, మానవ ఆత్మ యొక్క శక్తి మూలంలో మేధాశక్తి, చైతన్యం, ఇచ్ఛాశక్తి, ప్రేమలను భౌతిక జీవితం కోసం ఉపయోగించుకోవాలనుకుంటుంది. మరొకసారి చదువుతా. హ్మ్. భౌతిక, అనుభూతిక, శాశ్వత అణువులు, ఇంకా మనోవిభాగము, వ్యక్తిగత జీవితపు 3 అణువులు. హ్మ్. వ్యక్తిగత జీవితం 3 అంటే మనసుకు అయస్కాంతాలు. సంబంధించినవి 3 హ్మ్. భౌతిక, మానసిక, అనుభూతిక తలాల్లో ఉండేవి. హ్మ్. తర్వాత 3 అయస్కాంతాలు. వాటిని భౌతిక అయస్కాంతంగా పోల్చారు. హ్మ్. హ్మ్. తర్వాత భౌతిక శాశ్వత అణువు, హ్మ్. మానవ ఆత్మ యొక్క శక్తి మూలంలోని మేధాశక్తి, చైతన్యం, ఇచ్ఛాశక్తి. ఈ 3 చెప్తున్నారు. మానవ ఆత్మ యొక్క శక్తి మూలంలోని మేధాశక్తి, చైతన్యం, ఇచ్ఛాశక్తి, హ్మ్. ప్రేమలను భౌతిక జీవితం కోసం ఉపయోగించాలనుకుంటుంది. అంటే మూలంలో ఉన్న వాటిని తీసుకొచ్చి అంటే భౌతిక జీవితంలో భౌతిక జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ ఉపయోగించాలి. చేయాలి. హ్మ్. ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటది. ఆచరించాలి అనుకుంటది. దానిని హ్మ్. దాటిన తరువాత మీరు అనుభూతిక అయస్కాంతాన్ని చేరతారు. హ్మ్. ఇక్కడ అంటే ఇక్కడ మీరు ఇక్కడ ఇక్కడ మరి దాన్ని ఆచరించిన తర్వాత అనుభూతిలో మనకు ఉండిపోయి ఉంటది కదా! అనుభవంగా. అది. అంటే ఇ ఆహ్, ఆత్మలో ఉన్న వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అని. ఆత్మలో ఉన్న గుణాలని, సద్గుణాలని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయటం. ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అనుభవాన్ని పొందటం. అది. హ్మ్. ఇక్కడ మీరు మీ మేధస్సును ఇంకా ఇతర శక్తులను మీ అనుభూతిక బంధాల కోసం ఉపయోగిస్తారు. హ్మ్. క్రమంగా మీ దృష్టి మనోవిభాగం వైపు మళ్ళుతుంది. అంతే. హ్మ్. ఇది జ్ఞానం మరి విద్యలకు చెందిన అయస్కాంతం. అయినా ఇది విడదీసే విభాగం. ఇక్కడే అహం ప్రారంభమవుతుంది. ఏ విభాగంలో జ్ఞానమైనా వేర్పాటు చేసే ఆ హుహు. శక్తులతోనే ఉపయోగిస్తారు. అహం తయారవ్వకుండా చూసుకోవాలప్పుడు. హ్మ్. 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 స్టాప్ చేసుకోండి. ఓకే. అంతవరకు స్టాప్ చేసి.